ఏం ఫ్లేవర్ అక్క ఇది? ఛే, అస్సలు బాగలే. మస్కట్ నుంచి తెప్పి. ఎంతసేపు బ్రేక్ తీసుకుంటావు అక్క? స్టోరీ చెప్పు. ఏముంది, 3 days తర్వాత ఫ్లాట్కి వచ్చాం. అది కాదే, ఒక బ్యాచిలర్కి ఇల్లిచ్చిపోతే ఎట్లుంటుందంటావు? పైకన లెక్క ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, నేను అదే అనుకుని ఫ్లాట్కి వచ్చిన. ఏంటి ఎంత క్లీన్ ఉంది? అసలు మనదేనా ఇది? వచ్చింది ఫ్లాట్ అంతా క్లీన్ ఉండే, ఇన్ఫ్యాక్ట్ ఎక్స్ట్రా క్లీన్ ఉండే. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టి ఫ్లోర్ అవుతుందే. నేల నాకే ఇచ్చనుకో. అంత బాగా తుడిచిందా? నాకంటే బాగా తుడిచిందా? ఏం వాడిండు? హార్పికా డెటాయిలా? ముందు చెప్పేది నవే. ఇప్పుడు చెప్పు. అదేందక్క, బాధపడతాడనుకుంటే అంత మంచిగున్నాడు. అది నార్మల్ బిహేవియర్ కాదే, దెర్ ఈజ్ సంథింగ్ అబ్నార్మల్. ఏం చేస్తున్నావు? కోడింగ్. అసలు ఏం జరుగుతుంది రామ్? ఏమైంది శ్రేయమ్మ? నువ్వు చెప్పు, ఎందుకింత వింతగా బిహేవ్ చేస్తున్నావు? నేనేం చేసినా? ఇవాళ మార్నింగ్ నుంచి 3 times నువ్వు ఇల్లు క్లీన్ చేసావు రామ్. అండ్ అర్ధరాత్రి పూట ఎవరన్నా పుషప్స్ చేస్తారా? అసలు ఎప్పుడు పడుకుంటున్నావు? అండ్ ఇప్పుడు ఈ కోడింగ్. ఐ నో యు ఆర్ అగేన్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. అసలు దేని నుంచి పరిగెడదాం అనుకుంటున్నావు? ఏం జరుగుతుంది? నువ్వు ఊరికే ఎక్కువ ఆలోచిస్తున్నావు శ్రేయమ్మ. కంప్లీట్లీ ఫైన్. సారీ, నాదనుకున్నా. హా మేఘ్నా. Hi Shreya, I got a client who wants to talk to you. ఓకే. Yeah, is it the right time? Conference లోకి ఇప్పుడు ఆయన తీసుకోనా? ఓకే, ఒక్క నిమిషం ఇప్పుడే తీసుకున్నా. మేఘ్నా, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మళ్ళీ కాల్ చేయనా? ఇస్ దట్ ఓకే? Yeah, no worries. బాయ్. Bye. రామ్, ఆర్ యూ ఇన్ లవ్ విత్ మేఘనా? మేఘ్నా లవ్ చేస్తున్నావా? మేము లేని టైంలో ఏమన్నా అయిందా? లేదు శ్రేయమ్మ, నువ్వు ఊరికే ఏదో ఆలోచిస్తున్నావు. పర్లేదు రామ్, మొన్న సెండ్ ఆఫ్ ఇచ్చిన రోజు కూడా మీ ఇద్దరి మధ్యలో ఒక వియర్డ్ ఎనర్జీ ఉంది. పర్లేదు రామ్, నాతో చెప్పొచ్చు. యువర్ సీక్రెట్ ఈజ్ సేఫ్ విత్ మీ. మనసులో ఏమున్నా అది నా వరకే శ్రేయ. అర్జున్ ఇష్టపడుతున్నాడని తెలిసి కూడా
ఇందులో నీ తప్పేం లేదు రామ్. అండ్ తనతో నువ్వు ఏ రోజు తప్పుగా బిహేవ్ చేయలేదు. తను నీ రూమ్లోకి వచ్చి చూసింది. ఇందులో నువ్వు అంతగా ఫీల్ అవ్వాల్సిన పనే లేదు రామ్. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు, సరేనా? హీ వాజ్ ఇన్ డినైల్. మేఘ్న విషయంలో కాదు, అర్జున్ విషయంలో ఏమైనా తప్పు చేశాడేమో అని బాధపడుతుండే. ఎప్పుడైతే వాడు కాన్షియస్ క్లియర్ అయిందో హీ స్లెప్ట్. He slept. In fact, he slept whole the day. ఇగో గీ బ్రిటిష్ ముచ్చట్లు నాకు చెప్పక, తెలుగులో చెప్పక్క. లేదే, పడుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ రోజంతా పడుకున్నాడు. తర్వాత ఏందో చెప్పక్క. హలో రే, ఏమైందిరా అన్నిసార్లు కాల్ చేసావు? రే ఫోన్ ఎత్తడానికి ఏంట్రా నీ ప్రాబ్లం? సారీ రా, పడుకొని ఉండే. సరే కాఫీ షాప్కి రా. నాకు పని ఉందిరా, ఇప్పుడు రాలేను. రోజు ఉండే పనిలే, నువ్వురా. లేదురా, ఇప్పుడు అవ్వదు, వర్క్ ఉంది. కాఫీ షాప్లో ఒక్కడనే ఉన్నా, బోర్ కొడుతుంది, రాగదరా. ఒక్కడివే ఉన్నావా? సరే వస్తున్నా. శ్రేయాతో మాట్లాడాక మనసు కాస్త తేలికైంది. తను చెప్పినట్టే మేఘనను చూడకుండా ఉంటే చాలు. ఎక్కడికి రా, లోపలికి వెళ్దాం రా. రే పొద్దునుంచి ఎన్ని ఫోన్లు చేయాలరా? ఒక్కసారైనా ఫోన్ లేపవేంటి? పడుకొని ఉండేరా. ఏం పడుకోవడమో ఏమో. చూడు మేఘన, మార్నింగ్ నుండి వీడికి 10 సార్లు ఫోన్ చేసిన, ఒక్కసారి కూడా ఫోన్ లేపలే వీడు. సరే తిన్నావా మార్నింగ్ నుంచి ఏమన్నా? లేదు. తీసుకురానా? వద్దు. మేఘన నీకేమన్నా కావాలా? I'll eat veg pasta. ఓకే, విల్ బి బ్యాక్ ఇన్ 2 minutes. మేఘన, మేఘన, అదంతా క్యారెక్టర్ కోసమే మేఘన. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అర్జున్కి ఏమైనా చెప్పావా? లేదు, చెప్పలేదు, చెప్పను కూడా. ఐ నో మీరిద్దరూ ఎంత క్లోజో. ఐ డోంట్ వాంట్ కమ్ ఇన్ బిట్వీన్ యూ గైస్. నాకు తెలీదు మీరు ఇక్కడ ఉన్నారని. తెలుసుంటే వచ్చేవాడినే కాదు. తెలుసు. లెట్స్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. రామ్, రే మార్నింగ్ నుంచి నువ్వేం తినలేదు కదా, కొద్దిగా తిను. మేఘన నువ్వన్నా చెప్పు కదా పని తినమని. ప్లీజ్ తినండి.
రే రామ్, క్యాబ్ నెంబర్ 2984 గుర్తుపెట్టుకో, సరేనా? సరే. మేఘనా వెళ్దామా? రే క్యాబ్లో పడుకోకు. పడుకోనిలేరా. ఓకే రా మేఘనా. నేను క్యాబ్లో వెళ్తాను. మేఘనా ఏమైంది? తనున్నాడని కాదు, శారీలో కొంచెం అన్కంఫర్టబుల్. పైగా ఈ టైంలో వెధవులు ఎక్కడంటే అక్కడ చూస్తారు, బాగోదు. ఈ టైంలో క్యాబ్ అసలు సేఫ్ కాదు మేఘనా. మీ ఇద్దరు ఫాలో అవ్వండి. నీకు మల్లాపూర్ క్యాబ్ కేసు తెలుసు కదా, నీతో క్యాబ్లో ఖచ్చితంగా ఒకరు ఉండాలి. నువ్వు నాతో పాటు క్యాబ్లో రా. వాడికి బైక్ రాదు మేఘనా. రే నేను వెయిట్ చేస్తా, నువ్వు తోడెళ్ళిరా. నా కోసం అంతా కష్టపడాల్సిన అవసరం లేదు. ఐ మేనేజ్. అలా ఏం కాదు మేఘనా, వాడికి ఇబ్బంది ఏమి ఉండదు. హీ విల్ వెయిట్. నీకు ఓకే కదరా? లేదు అర్జున్, చెప్తున్నా కదా, ఐ కెన్ గో బై మై సెల్ఫ్. ఐ మేనేజ్. ఓకే, మీరెవరు నా వెనకాల రాకండి. కానీ మేఘనా బాయ్, ఐ సీ యూ. రామ్, రామ్ జాగ్రత్త అన్న. ఓటీపీ 2934 ఫ్రంట్ గేట్ కాదు. ఓకే సార్. ఓకే. హలో మ్యామ్, ఐ వాంట్ సమ్ టైమ్ టు కంప్లీట్ దిస్. మేఘనా, మేఘనా, ఇందాక పార్కింగ్లో మాట్లాడింది నా గురించేనా? రామ్, can I kiss you?